చెప్పేది ఏముంది తోరి బళ్ళ అదే ఇందాక రైతు భరోసా డబ్బులు పడ్డాయి చూపిస్తాను పోయా చూపించడానికి వెళ్ళారు. పడ్డాయి మరి? పడలేదని చెబితేనే వచ్చింది. పడలేదు మరి. పళ్ళ ఎలా ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చే సంవత్సరం అవుతుంది, భలేగా ఉంది. మొన్న దాకా ఏమన్నా పెద్దగా మూడు అదే అధికారులే మరి పని చేయడం వాళ్ళు ఏమన్నా అక్కడ ఉండి మీకు ఎందుకు అక్కడ అందరూ అన్ని చేస్తామని వాళ్ళు అక్కడ కూర్చొని చేయటం ఇక్కడ ఏమన్నా ఒక్కడన్నా ఇది చేసేది లేదు. వాడి దగ్గర పో వీడి దగ్గర పో అని ఇప్పుడు మా ప్యాస్ బుక్ నెంబర్ బుక్ రాలా ఏదో ఈయన దగ్గర పోతే అక్కడ ఎంఆర్ఓ దగ్గర బాగుంటున్నాడు, ఆయన దగ్గర పోతే ఇక్కడే సచివాలయం ఉంటే మీ కాడ అని ఆయన చెబుతున్నాడు. ఏమంటున్నారు అక్కడ బాగుంటున్నారు, ఎంఆర్ఓ దగ్గర పోవాలా, ఏది ఈఆర్ఓ అడిగితే ఎంఆర్ఓ దగ్గరకే అని చెబుతున్నాడు ఆయన. పోతే ఆయన ఏమన్నా ఇక్కడ కాదా అక్కడ అని ఆయన చెబుతాడు. ఏం చేస్తున్నారు మెలకుడు కూర్చున్నా ఇప్పుడు ఏం వచ్చినాడు అయ్యా ఏదో 2 నెలలకి ఇంకా 2 నెలల్లో వస్తున్నాయి అంటున్నారుగా అన్ని గవర్నమెంట్ ముద్రేసి అందుకని గ్యాస్ సిలిండర్ల పరిస్థితి ఏంటి? అదే 2 రోజులు పడలా మరి తొలిగి పడ్డాయి మరి ఇప్పుడు 7 నెలలు అవుతుంది కదా తొలిమాలి పడి మరి ఎంత 2 రోజులు తీసుకుంటూ బళ్ళా మరి ఎప్పుడు పడితే ఎవరిని అడిగితే మేము పోయి గ్యాస్ వాడిని అడిగితే మాకేం తెలిసింది అంటున్నాడు, తంబాల్లో ఇచ్చేవాడు. మరి అది పరిస్థితి అలా ఉంది. 50 సంవత్సరాల వాళ్ళకి పింఛన్లు అన్నారు కదా, అవి ఏది ఇంతవరకు ఇలేదుగా. 50 ఏళ్ళ వాళ్ళకి పింఛన్లు అన్నారు లేబర్కి, ఇంతవరకు అది ఏది అమల్లో లేదు. ఇక ఏదో బస్సు 15 రోజులు ఈ బస్సు ఇది అన్నారు, ఆగస్టు ఉత్తమ బస్సు రేపు ఆగస్టు 15 అంటున్నారు. మరి అది ఎంతవరకు అది మరి ఆయన 18 సంవత్సరాలు నిండిన దగ్గర నుండి 59 సంవత్సరాల లోపు వాళ్ళ వరకు మన ఇంట్లో ఎంత మహిళలైనా ఉండనివ్వండి ప్రతి మహిళకి నెలకు 1500 ఇస్తా అన్నాడు. ఏది ఇంతవరకు వేసింది ఎవరికి వేసాడు, ఇంతవరకు ఎవరికి వేసినట్టు లేదు. అంటే రాజధాని కడుతున్నాడు కదండి, కొంచెం టైం ఇచ్చి చూడాలి కదా మరి. అందుకనే టైం పోయినాయని ఎవరిని అడుగుతాం మనం పోయి ఆఫీసర్లని. పడలేదు పడితే పడ్డాయి అనుకోవటం, పడినప్పుడు పడలేదు అనుకోవటం. ఇక అది అంటే నేను రాజధాని కడుతున్నాను పోలవరాన్ని కడుతున్నాను కొంచెం టైం ఇవ్వండి అంటున్నాడు. మరి అదే ఇక అందువల్ల కానీ ఏదైనా కానీ రైతులే గోల్ చేయట్లేదుగా, మాకు పడలేదు పడ్డాయి అని. అది మరి 20 లక్షల ఉద్యోగాలు వచ్చాయా? ఏది ఇంతవరకు ఆడిచ్చాడు 20 లక్షల ఉద్యోగాలు అంటే ఏది అక్కడ కర్తం అయితేనే వచ్చేది 20 లక్షల ఉద్యోగాలు. రైతు భరోసా అయితే మీకు ఇబ్బంది అయిపోయింది, ఇప్పుడు ఇబ్బంది అయింది. అది వరకే మా వాళ్ళ పేరు ఉంది చేను, అది నా పేరు మార్పించుకున్నా. చేను నెంబర్ వచ్చింది, ఫేస్బుక్ నెంబర్ వచ్చింది. మన రైతు భరోసా చేయమంటే మన 15కే టైం అయిపోయింది అని అన్నారు ఆఫీసరు. ఇక అందుకని చేసేది ఏమన్నా ముందుకన్నా పడతాయి అని చెబుతున్నాడు. ముందుకన్నా పడతాయని వెయిట్ చేస్తున్నాడు. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి సంవత్సరం అయితే పూర్తయింది, మీరు చూస్తూనే ఉన్నారు. ఈ సంవత్సరం కాలం వ్యవధిలో మీకు ఎలా అనిపిస్తుంది? మీకు ఏమైనా సమస్యలు అనిపిస్తున్నాయా? సమస్యలు అంటే పాలన బాగానే ఉన్నది, ఇవన్నీ ఎదురు చూసేవాళ్ళు ఎక్కువ ఉండారు. ఆర్థిక సమస్యలు పార్టీ పెన్షన్ కోసం డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇస్తున్నారు కదండి. మరి ఇప్పుడు అన్నమాట ప్రకారం ఆయన పథకాలన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు కదా, అమలు చేసుకుంటూ వస్తున్నారు కదా. హామీలు ఏమో ఎక్కువ అయినాయి. ఆడవాళ్ళు ఇప్పుడు ప్రతి ఆడబిడ్డ కూడా నాకు కూడా 1500 వస్తాయని ఆశపడుతున్నారు, అవి రావట్లేదా. 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తానన్నాడు, 50 ఏళ్ళకి పెన్షన్లు రాలేకపోయా. ఇప్పుడు నాకు 62 ఏళ్ళు వచ్చినాయి. జనరల్ గా ఉండా కూడా నాకు 60 ఏళ్ళకి పెన్షన్ వచ్చేది. 2 ఏళ్ళ నుంచి నేను ఊరకనే ఉండా కదా, నాకు ఏదో వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నా కదా. నాకు సామాన్యుడిని, నాకు తోడుగా ఉంటది అనుకున్నా. ఆ 4000 వస్తే నాకు కూడా కొద్దిగా ఆసరాగా ఉండేది కదా, మందులు మాకులు బిళ్ళలకి. మరి నా అసంటప్పుడు నాకు నేను కోల్పోకపోతున్నా కదా. అంటే కాదండి, ఇప్పుడు ఒక్కొక్కటిగా క్రమక్రమంగా అమలు చేస్తున్నాం. జగన్ అప్పుల పాలు చేసి వెళ్ళారని చెబుతున్నారు కదా. ఏ ప్రభుత్వంలో అంటానే ఉంటారులేండి. ప్రభుత్వం చేసిన వాళ్ళ మీద వాళ్ళ కాడికి మేము బెటర్ చేస్తామంటారు. ఈ నెపం చేసుకోవటం రాజకీయాల్లో మామూలే. మరి అన్నమాట ప్రకారం 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పెన్షన్ ఇస్తారన్నారు, ఇక దాని పరిస్థితి ఏమైంది? అదే ఇవ్వలేదా, నేనే అదే కదా అంటున్నాయి. 50 ఇవ్వలేకపోతే అదే కదా నాకు రాలేదని నేను అంటుంది. నాకు రాలా, 62 ఏళ్ళు వచ్చినాయి. పెట్టినా ఏది కొత్త ఇవ్వట్లేదు అంటారు.
కాదండి, మరి ఇప్పుడు 18 సంవత్సరాలు నిండిన దగ్గర నుండి 59 సంవత్సరాల లోపు వాళ్ళకి వరకు నెలకు 1500 ఇస్తామన్నారు. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. దాని పరిస్థితి ఏమైంది? అదేది అమలు కావట్లేదు కదా. వాళ్ళు చాలా ఆ మహిళలందరూ దానికోసం ఎదురు చూస్తున్నారు. మాకు తోడుగా ఉంటది, మాకు చంద్రాన్ని ఎత్తాడు అనుకోని. చంద్రాన్న లేదా ఏమి ఇయట్లేదు. ఆహా. రైతు భరోసా 20,000 సంగతి ఏమైంది? రైతు భరోసా కొంతమందికి లబ్ధి పొందుతున్నారులేండి. లబ్ధి పొందుతున్నారు, కొంతమంది లబ్ధి పొందుతున్నారు. పరిధిలో ఉంటాయి కదా, పరిధి ఉండడం వల్ల సమాజం సహేతుకంగానే ఉన్నది. నిరుద్యోగ భృతి సంగతి ఏంటంటారు? ఉద్యోగ భృతి కొంతమంది ఉండారు, ఇంకా యువత చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు అనుకోండి. ఇవాళ ఏదో ప్రైవేట్ జాబ్గా దానికోసం ఎదురు చూడకుండా చేస్తున్నారు అనుకంటే మరి దానికి ఆ స్థాయికి మించి దిగువలో ఉండేవాళ్ళు కొద్దిగా ఆశపడతా ఉంటారు. నిరుద్యోగ భృతి వచ్చే చాలా. మరి ఇంకా 20 లక్షల ఉద్యోగాల సంగతి ఏమైందండి? 20 లక్షల ఉద్యోగాలు అన్ని చంద్రబాబు గారు ఏర్పాటు చేస్తున్నాడు కదా. ఆడాడ ప్రాజెక్టులు కడతామంటున్నారు కదా. ఇవన్నీ పరిశ్రమలు 20 లక్షల ఉద్యోగాలు సాధ్యం. ఏర్పాటు ప్రభుత్వంలో కాలానుగుణంగా చేయగలుగుతారు అనుకుంటున్నాం. అది అలా ఉంది పరిస్థితి. అంతే, అలా ఉంది.